నుంచి పాములు బయటకొచ్చినట్టు ఏపీకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం బాటిల్స్ కూడా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో 3 రోజుల క్రితం భారీ స్థాయిలో పట్టుబడిన నకిలీ మద్యం కేసులో తవ్వుతున్న కొద్దీ మద్యం బాటిళ్ల కార్టన్లు బయటపడుతున్నాయి. గత 11 నెలలుగా ఏపీలో అమ్ముతున్న ఈ నకిలీ మద్యం బాటిళ్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి అందిస్తారు. ఏపీకి సరఫరా అవుతున్నటువంటి కల్తీ మద్యం వ్యవహారంలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేస్తున్నటువంటి సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హుజూర్నగర్ డివిజన్ పరిధిలోని మేళ్లచెరువు మండలం రాంపురంలో 3 రోజుల క్రితం దొరికినటువంటి కల్తీ మద్యం వ్యవహారంలో అందులో ప్రధాన నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు హుజూర్నగర్ ఎక్సైజ్ పోలీసులు మరికొన్ని చోట్ల కూడా సోదాలు జరపగా రాంపురం చెరువు పక్కన భూమిలో పాతిపెట్టినటువంటి భారీ కల్తీ మద్యం డంపును కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే తాజాగా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 250 కార్టన్లకు సంబంధించినటువంటి కల్తీ మద్యాన్ని అక్కడ నిందితులు ఒక భూమిలో పాతిపెట్టగా ఎక్సైజ్ పోలీసులు నిన్న జేసీబీ సాయంతో దాన్ని వెలికి తీసి ప్రస్తుతం అయితే హుజూర్నగర్ డివిజన్ కార్యాలయంలో ఎక్సైజ్ కార్యాలయంలో ప్రస్తుతం అయితే ఆ కల్తీ మద్యాన్ని ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఒక ట్రాక్టర్ నిండా అంటే ట్రాక్టర్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రక్ నిండా కూడా కల్తీ మద్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చూసుకోవచ్చు, విజువల్స్ లో ఒకసారి చూపిస్తాం. ఇదంతా కూడా ఏపీకి సరఫరా అవుతున్నటువంటి అక్కడ ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి కల్తీ మద్యం. ఇది చూసుకోవచ్చు, నిన్న అంటే మనం ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా మెక్డోవెల్స్ నెంబర్ 1 సంబంధించినటువంటి కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేసినటువంటి కల్తీ మద్యం ఏపీకి ఏ విధంగా సరఫరా అవుతుందని చెప్పేసి కూడా మనం చూపించాం. ప్రస్తుతం ఇదంతా కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా మెక్డోవెల్స్ నెంబర్ 1 సూపర్ స్మూత్ అని చెప్పేసి ఒరిజినల్ బాటిల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒరిజినల్ బాటిల్ సీల్ తో పాటు ఇక్కడ మూత కూడా ఏదైతే సీల్ చేయనట్టు ఓపెన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. డబుల్ ఫిల్టర్ అంటే ఒకసారి చూసుకోవచ్చు ఎంత మోసం చేస్తున్నారు అనేది కూడా చూసుకోవచ్చు. డబుల్ ఫిల్టర్ ప్లస్ ముద్ర అంటే ఇది ఒరిజినల్ బాటిల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీన్ని ఏదైతే తయారు చేసిన తర్వాత పకడ్బందీగా ఇక్కడి నుంచి తీసుకుపోవడం ఏపీలోని పలు ప్రాంతాలు ఎన్టీఆర్ జిల్లాతో పాటు అటు పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఇదంతా కూడా కల్తీ మద్యమే. బస్తాలకు బస్తాలు ఉంది, కాటన్లు ఉంది. మనం సాక్షి టీవీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇక్కడ లిక్కర్ మాఫియా నడుస్తుంది. కల్తీ మద్యం విచ్చలవిడిగా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అక్కడ టీడీపీ నేతలు కుమ్మక్కై అక్కడ బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపులకు కూడా ఈ రకమైనటువంటి కల్తీ మద్యం సరఫరా అవుతుందని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకున్నా కూడా కనీసం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ హుజూర్నగర్ డివిజన్ పరిధిలో దొరికినటువంటి కల్తీ మద్యానికి సంబంధించి ఇకనైనా ప్రజలకు సమాధానం చెప్తారా లేకపోతే క్షమాపణ చెప్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లక్షలాది ఏదైతే వందలాది లీటర్ల కల్తీ మద్యం లక్షలాది ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది అంటే అప్పటికప్పుడు ప్రాణం తీయకపోవచ్చు కానీ ఒక స్లో పాయిజన్ ఏ విధంగా ఉంటుందో ఒక మనిషిని నమ్మకం అంటే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా స్లో పాయిజన్ ఎక్కించిన తర్వాత 3 నెలలు 6 నెలలు సంవత్సరము 2 సంవత్సరాల లోపు ప్రాణం తీసేటువంటి స్లో పాయిజన్ ఏ విధంగా ఉంటుందో ఆ పాయిజన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో రెక్టిఫైడ్ స్పిరిట్ తో పాటు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు కలుపుతారు. ఆ రసాయనాలు కలిపిన తర్వాత అందులో వాటర్ కలిపిన తర్వాత ఈ విధంగా మద్యం రూపంలో ఒకటి తయారవుతుంది. ఇదంతా మద్యం కాదు, అసలు మద్యం తాగినా కూడా ఏదైతే ప్రాణాలకు హానికరమైన ఇక్కడ క్లియర్ గా ఉంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సురక్షితంగా ఉండు, మద్యం సేవించి వాహనం నడపరాదు. అంటే తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ప్రజలకు ఇచ్చేటువంటి హెచ్చరిక కావచ్చు, సూచన కావచ్చు, ఆ సూచనను కూడా వీళ్ళు కాపీ కొట్టారు. అదే సమయంలో దీని మీద ఏదైతే 180 రూపాయలతో పాటు తెలంగాణ ఓన్లీ అంటే ఫర్ సేల్ ఇన్ తెలంగాణ ఓన్లీ అంటే తెలంగాణలో మాత్రమే ఇది అమ్మాలని చెప్పేసి ఎంత పకడ్బందీగా వ్యవహరించారంటే క్రిమినల్ మైండ్ తోటి ఒక పక్కా ప్రణాళికతోటి ఇక్కడ తయారు చేసినటువంటి మద్యాన్ని ఎవరికి అనుమానం రాకుండా ఏపీకి సరఫరా చేయడం, అక్కడ కూటమి నేతలు సహకరించడం, అక్కడ బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపులకి ఇదే మద్యాన్ని ఏదైతే 180 రూపాయలు దీని మీద మద్యం ధర ఉంది అయితే 150 రూపాయలకు సరఫరా చేస్తున్నట్టు మనకు తాజాగా సమాచారం అందింది. అంటే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఏదైతే 80 రూపాయలు అంటే మాక్సిమం 80 రూపాయలు ఖర్చు వస్తుంటే దాన్ని 150 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద 70 నుంచి 100 రూపాయల వరకు కూడా లాభం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక బాటిల్ మీద 100 రూపాయలు లాభం వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక ఫుల్ బాటిల్ మీద అంటే 400 రూపాయలు లాభం వస్తుంది. 400 రూపాయల్లో అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలకు ఎంత వాటా పోతుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాధ్యతాయుతంగా ఇక్కడ విచారణ చేస్తుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది పట్టుబడ్డారు, అసలు వ్యక్తులు ఉన్నారు, అసలు వ్యక్తుల్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, హుజూర్ నగర్.